హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంసీక్యూ సెషన్స్. మనం నేను సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత లేదా అంతకన్నా ముందు లేకపోతే ఏదో విషయంలో చేశాను, ఇది ఎంసీక్యూస్ అన్ని చేసి పెడతా అని. ఇందులో భాగంగా సెక్షన్ 1లో మనకు 11 సబ్ హెడింగ్స్ ఉంటే 10 కంప్లీట్ చేశాను. అండ్ సెక్షన్ 2లో మనకు 7 సబ్ హెడింగ్స్ ఉంటే 6 కంప్లీట్ అయ్యాయి. ఇంకా సెక్షన్ 3లో మనకు 7 సబ్ హెడింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దామని. ఆ బ్యాలెన్స్ 2 కూడా మొత్తంగా అన్ని కంప్లీట్ చేస్తాను. దీంట్లో సెక్షన్ 3ని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం సెక్షన్ 3లో హెచ్డి అని ఇచ్చాడు, అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి అని ఇచ్చాడు. ఇక్కడ మానవాభివృద్ధి అనే అంశం మీద నాకు ఒక ఏంటంటే, నో డౌట్ ఎక్కువ మంది, అంటే నేను లెగసీ ఫాలో అవ్వాలి. నా ముందు ఎవరైతే ఉన్నారో, మనకు నేషనల్ లెవెల్ ఆదర్స్ కానీ మన స్టేట్ లెవెల్ ఆదర్స్, మన గురుతుల్యులు రమణ్ రాజు గారు వంటి వారిని ఆదర్శంగా తీసుకొని కూడా నేను కొంచెం చూడాల్సి ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా మిగతా డైమెన్షన్స్ కూడా చూడాల్సి వస్తుంది. అన్నిటిని పరిగణలో తీసుకుంటే ఆడు అస్పష్టంగా ఉంది. ఈ ఒక లైన్ అక్కడ కమ్యూనికేషన్ అండ్ అస్పష్టంగా ఉంది. మానవ అభివృద్ధి అని ఇచ్చాడు. మానవాభివృద్ధి కొంతమేర జనాభాభివృద్ధి అనే లక్షణాలు కొంత కలిగి ఉన్నాయి, ఇంకొంతమేర ఎక్కువ మేర మనకేంటి అంటే మానవాభివృద్ధి సూచి అనే లక్షణం కలిగి ఉంది. కాబట్టి ఇటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పాటు జనాభాభివృద్ధి రెండింటికి సంబంధించిన ప్రశ్నలు దీంట్లో మిళితం చేయడం జరిగింది. ఓకే, హెచ్డిఐ యాస్టీస్గా చెప్తున్నాం. హెచ్డికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ గ్రోత్ అనే అంశానికి సంబంధించి కూడా ప్రపంచ జనాభా వృద్ధి, భారత్ జనాభా వృద్ధి, వీటికి సంబంధించి 2-3 ప్రశ్నలు కూడా యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చిన్న టాపిక్ అయినా సరే ఒక 15 ఎంసీక్యూస్ మీ ముందు పెడుతున్నానండి, చూద్దాం. రైట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రపంచ జనాభా జూలై 11, 1987 500 కోట్లకు చేరుకుంది. వాళ్ళ పాపులేషన్ రీచ్డ్ టు ద 500 crores ఆన్ 11th July 1987. ఎగ్జాక్ట్లీ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనండి. ఇక్కడ చెప్తున్న అంశం ఇది కరెక్టే. సో జూలై 11th వెళ్ళింది. అప్పుడు యుఎన్ సెక్రటరీ జనరల్ ఏంటంటే, అప్పటికి యుగోస్లోవియాలో హాస్పిటల్లో ఒక బేబీ జన్మించినప్పుడు చూపెట్టి, ఈ బాహుబలిలో చూపెట్టినట్టు, అమరేంద్ర బాహుబలి చూపెట్టి ఈయన 5th బిలియన్ బేబీగా అనౌన్స్ చేయడం జరిగింది. 500 కోట్లగా బేబీగా, మాటేజ్ గాస్పర్ అని పిలుస్తాం. సో ఆ జూలై 11th మనం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కూడా, వరల్డ్ పాపులేషన్ డేని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇంచుమించు అది కరెక్టే. ప్రపంచ జనాభా మొదటి బిలియన్ నుండి 2వ బిలియన్ చేరటానికి సుమారుగా 100 years పట్టింది. 100 years హ్యావ్ టేకెన్ టు రీచ్ ద వరల్డ్ పాపులేషన్ ఫ్రమ్ ఫస్ట్ బిలియన్ టు సెకండ్ బిలియన్. ఎస్, 1830లో ఫస్ట్ బిలియన్ పాపులేషన్ రీచ్ అయినట్టు చెప్తున్నారు. సెకండ్ బిలియన్ రీచ్ అవడానికి 1930 పట్టింది. థర్డ్ బిలియన్కి 30 సంవత్సరాలే పట్టింది. 4th బిలియన్ 15 సంవత్సరాలే పట్టింది. చూడండి మన వేగాన్ని ఎట్లా పెంచామో. 5th బిలియన్కి 12 years, అండ్ 6th బిలియన్ 12 years, 7th బిలియన్ 12 years, 8th బిలియన్ 11.5 years. అంటే 12 to 11 years పడుతూ వచ్చింది ఇంకా లాస్ట్ 3-4 బిలియన్స్ యాడ్ అవ్వటానికి. సో క్వశ్చన్ కూడా ఇది కరెక్టే. ప్రస్తుతం 1 బిలియన్ జనాభా 11 సంవత్సరాల వ్యవధిలో పెరుగుతుంది. సో సగటున 11-11.5 సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడేంటి 1 బిలియన్ జనాభా పెరుగుతుంది. 11 నుంచి 12 సంవత్సరాల వ్యవధిలో అనేది దీని అర్థం. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆల్ ఆర్ కరెక్ట్. ఇది వృద్ధి అన్నాడు, హ్యూమన్ డెవలప్మెంట్ అన్నాడు. అంటే ఆ పదానికి ఎక్కువ అర్థం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దాని మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 15లో 7-8 క్వశ్చన్లు దాని మీద ఉన్నాయేమో, నో డౌట్. బట్ ఇతర అర్థాలు ఏమైనా ఉండి దాని మీద ప్రశ్నిస్తే మళ్ళీ మనం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి మానవాభివృద్ధిలో భాగంగానే జనాభా వృద్ధిగా ట్రీట్ చేస్తే ఇలాంటి ప్రశ్నలు కొన్ని తయారు చేయడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఆఫ్ టాప్ 10 or 11 పాపులస్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మొదటి 10 లేదా 11 జనాభా దేశాలకు సంబంధించిన ఈ విషయాలను పరిశీలిద్దాం. 2023 ఏప్రిల్లో ఇండియా చైనాను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని చేరింది. ఓకే, ఇండియా బికేమ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. దేనికి ఫార్వర్డ్ దెన్ ద చైనా.
చైనా కన్నా మనం దాటేస్తాం, మన జెండాని కూడా ఏం చేస్తాం, పాతి పడేస్తాం. కరెక్టే. ఎప్పటికీ ఏప్రిల్ 19th అనుకుంటా, లేకపోతే ఏప్రిల్లో ఇది చేరుకుంది. మెక్సికో జపాన్ వెనక్కి నెట్టి 10వ స్థానంలోకి వచ్చింది. ఓకే, దేన్ని వెనక్కి నెట్టిందండి? జపాన్ని. మెక్సికో ఇస్ ర్యాంక్ 10th, మేక్ జపాన్స్ as 11th ర్యాంక్. జపాన్ వెనక్కి నెట్టి 10th పొజిషన్కి వచ్చింది. యథావిధిగా రష్యా తన జనాభాని కోల్పోతూ ఉంది. ఓకే, లైక్ నాగాలాండ్ ఆఫ్ ఇండియా, it is the only country of top 10 populous countries in the world where negative population growth is occurred in Russia. అది గత దశాబ్దంలోనూ అట్లనే జరిగింది, ఇప్పుడు కూడా జనాభా తగ్గుతుంది. కరెక్టే. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను. అండ్ 4th వన్, మొదటి 10 జనాభా దేశాల్లో అత్యధిక వృద్ధి రేటు బంగ్లాదేశ్లో ఉంది. సో బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ టాప్ 10 పాపులస్ కంట్రీస్. సో బంగ్లాదేశ్ కాదది. దశాబ్ద వృద్ధి రేట్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటంటే నైజీరియా. ఏంటమ్మది? నైజీరియా. కాబట్టి టాప్ 3 స్టేట్మెంట్సే కరెక్ట్, ఇది తప్పు. 1, 2, 3 ఓన్లీ అనేది కరెక్ట్ అండి. రైట్. నైజీరియా డికేడల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ పాపులేషన్ డెన్సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రష్యా పాపులేషన్ డిక్లినేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా జనాభా మొదటి స్థానానికి వచ్చింది. ఇండియా, చైనా, యుఎస్, ఓకే, ఇండోనేషియా, బ్రెజిల్, నెక్స్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా అండ్ రష్యా, జపాన్ స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేశారు? మెక్సికో ఆక్యుపై చేయడం జరిగింది. జనాభా వృద్ధిలో 5 దశలను పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? సో ఇది ఏంటంటే హార్డ్లీ ఇలాంటివి అడగడు, వరల్డ్ జాగ్రఫీ ఉన్నప్పుడు అడుగుతారు. స్టిల్ చూద్దాం. మాల్తస్ 4 దశలను పేర్కొన్నాడు. ఓకే, ఫ్రాంక్ నోటెస్టైన్ వాళ్ళు కూడా 4. బ్లాకర్ ఏకంగా తక్కువగా ఉన్నాయి. బ్లాకర్ ఎన్ని దశలు? 5 దశలు. కోల్ అండ్ హోవర్ 3 దశలు. బ్లాకరే ఎన్ని మనకు 5 దశల్ని పేర్కొనడం జరిగింది. 5 దశల్ని పేర్కొన్న ఎవరు? జనాభా శాస్త్రవేత్త ఎవరంటే మనం ఏం చెప్తున్నామండి? బ్లాకర్. కోల్ అండ్ హోవర్ వాళ్ళేమో మనకు 3 దశల్లోనే జనాభా వృద్ధి జరుగుతున్నట్లు చెప్పారు. ఓకే, ఈ క్రింది ఏ జనాభా వృద్ధి కాలాన్ని భారతదేశంతో కంపేర్ చేస్తే, భారత జనాభాని కంపేర్ చేస్తే ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ అని పిలుస్తాం. భారత జనాభాలో 1881 నుంచి 1921 వరకు, 1921 నుంచి 51 వరకు, 51 నుంచి 81 వరకు, 81 నుంచి 2001 లేదా 2011 లేదా ఇప్పటి వరకు 2022 వరకు కూడా చూసుకుంటే 4 దశలు పేర్కొన్నట్లు ఇంచుమించు అందరు శాస్త్రవేత్తలు కూడా ఇదే పేర్కొన్నారు. దీనిని జనాభా స్తబ్దత అని అంటాం. స్తబ్దత దశ, స్టాగ్నెంట్. ఓకే, ఇక్కడ పాపులేషన్ నెగిటివ్ గ్రోత్ అయింది, రుణాత్మక దశలో ఉంది. కాబట్టి 1921ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం? గ్రేట్ డివైడింగ్ ఇయర్. 1921 to 51 ఇక్కడ స్టడీ గ్రోత్ రేట్, నిలకడగా ఉన్న గ్రోత్ రేట్గా చెప్తాం దీన్ని. 51 తర్వాత ర్యాపిడ్గా గ్రోత్ రేట్ జరిగింది. 1951ని స్మాల్ డివైడింగ్ ఇయర్ అని పిలుస్తున్నామండి. 51 to 81 విపరీతమైన జనాభా పెరిగింది. కాబట్టి ర్యాపిడ్ గ్రోత్, జనాభా ఎక్కువగా ఇక్కడే పెరిగింది, వృద్ధి రేట్లు ఎక్కువగా ఇక్కడ నమోదయ్యాయి, ర్యాపిడ్ గ్రోత్ రేట్ అంటాం. 81 తర్వాత జనాభా తగ్గుతూ వచ్చింది. కాబట్టి జనాభా తగ్గలేదు, జనాభా పెరుగుదల తగ్గుతూ వస్తుంది. కాబట్టి దీన్ని డివైడింగ్ ఇయర్ అంటాం. గ్రేట్ డివైడింగ్, స్మాల్ డివైడింగ్, డివైడింగ్ ఇయర్ ఆఫ్ డివైడింగ్. 1981 to 2001 ఎస్, హై గ్రోత్ రేట్, నో డౌట్, హై గ్రోత్ రేట్ అంటాం. ఇది అత్యధిక వృద్ధి, ఇది వేగవంతమైన వృద్ధి. హై గ్రోత్ రేట్ షోయింగ్ సమ్ సైన్స్ ఫర్ ద స్లో డౌన్ ఆఫ్ పాపులేషన్. భవిష్యత్తులో కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి, జనాభా నిలకడకు దారితీసే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. కాబట్టి ఈ 4 దశల్లో ర్యాపిడ్ గ్రోత్ రేట్, అత్యంత వేగవంతమైన అభివృద్ధి దశగా, జనాభా అభివృద్ధి దశగా దేని చెప్తామంటే 1951 to 81. ఇలాంటివి అప్పుడప్పుడు అడుగుతాడు, మనకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, భారత దశాబ్ద వృద్ధి రేటును పరిశీలిస్తే 1921 సంవత్సరాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని అంటాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో 1921 is regarded as the great dividing year
యాజ్ పర్ ద డికేడల్ గ్రోత్ రేట్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1881. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓన్లీ సెన్సస్ వేర్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఇండియా. సో చూడండి, 1921 జనాభా లెక్కలలో భారత జనాభా తగ్గింది. ఇక్కడ గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని ఎందుకంటే మనం అడగలేదు. అది గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని మనం ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్, నార్మల్గా అడుగుతున్నాడు. దానికి సంబంధించి క్రింది అంశాలను చూడండి అని. 1921 జనాభా లెక్కల్లో భారత జనాభా తగ్గింది. ఎస్, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇస్ డిక్రీస్ డ్యూరింగ్ 1921. ఎగ్జాక్ట్లీ. 1921 జనాభా లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గింది. తప్పు. ఆంధ్రప్రదేశ్ జనాభా పెరిగింది. అప్పుడు కొంతమేర పెరిగింది. గ్రోత్ రేట్ కూడా జస్ట్ 1 2 పాయింట్ ఉంది, కానీ మరీ ఎక్కువగా లేదు. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. మనం గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటున్నాం, జనాభాలు తగ్గినట్టు గుర్తుంది, కానీ ఏపీది కొంత పెరిగింది. ఇండియాది తగ్గింది కానీ ఏపీది పెరిగింది. సో 1 ఓన్లీ అనేది కరెక్ట్ అండి. 2 రాంగ్. సరైన వాటిని అన్నాడు కాబట్టి 1 ఓన్లీ మాత్రమే కరెక్ట్. రైట్. క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యుఎన్ 1990 నుండి హెచ్డిఐను ప్రచురిస్తుంది. నో డౌట్. యుఎన్ హ్యాస్ పబ్లిషింగ్ హెచ్డిఐ రిపోర్ట్ సిన్స్ 1990. హెచ్డిఐ పితామహుడిగా మెహబూబుల్ హక్ను పేర్కొంటారు. సో మెహబూబ్ అల్ హక్ belongs to Pakistan, is regarded as the father of HDI, no doubt. HDI కమిటీలో ఆర్ హెచ్డిఆర్ కమిటీలోని ఇతనితో పాటు ఎవరితో పాటు మెహబూబ్ అల్ హక్తో పాటు అమర్త్య సేన్, మేఘనాథ్ దేశాయ్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఉన్నారు. ఎస్, అమర్త్య సేన్ ఉన్నాడు, మేఘనాథ్ దేశాయ్ ఉన్నారు, యూకేకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. హెచ్డిఐ యొక్క తొలి రూపంగా PQ21 కాదు, PQLI, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఓకే, మోరిస్ అని అతను తయారు చేశాడు. ఇది ఓవర్సీస్ ఒక సంస్థ కోసం తయారు చేయడం జరిగింది. తొలి రూపంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు దీన్ని భావిస్తారు. ఇది కూడా కరెక్టే. సో క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటే ఆల్ ఆర్ కరెక్ట్. హెచ్డిఐకి సంబంధించిన ఆవిర్భావ క్రమంలోని భాగాలు ఇవి. అర్థమైందా? యుఎన్డిపి మెథడ్ను పరిగణలో తీసుకుంటే అవిభక్త జిల్లాల్లో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది? ఇఫ్ యూ కన్సిడర్ ద యుఎన్డిపి మెథడ్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఔస్ట్వల్ డిస్ట్రిక్ట్ విల్ బి ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ హెచ్డిఐ? స్టేట్ హెచ్డిఐకి సంబంధించి వాళ్ళు ఇవ్వట్లేదు లేటెస్ట్ రిపోర్ట్స్. సో ఇప్పుడు ఈ జిల్లాలను పరిశీలించాల్సి ఉంటుంది. మీకు తెలుసు హెచ్డిఐలో మనకు 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి మనకు ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, లివింగ్ స్టాండర్డ్స్ ఇండెక్స్, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఆయుర్దాయపు రేటు, విద్య ఒకటి, ఇంకోటి ఏంటి జీవన ప్రమాణ రేటు. ఈ విద్యలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలను చూసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడున్న వాటిలో ఎక్కువగా ఏమొస్తుంది? వెస్ట్ గోదావరి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ కానీ లివింగ్ స్టాండర్డ్స్ ఇండెక్స్ కానీ పాపులేషన్ గ్రోత్ రేట్ తక్కువగా ఉంటే వీలుంది. మన ఏపీ 9.21 పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంటే వెస్ట్ గోదావరి చాలా తక్కువ ఉంది. ఇట్స్ అరౌండ్ 3% ఉంది. కాబట్టి ఎక్కువగా పాసిబిలిటీ ఉన్నది దేనికి వెస్ట్ గోదావరి. అందుకే అవకాశం ఉంది అని అంటున్నాం. ఉన్న వాటిలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు వెస్ట్ గోదావరి. లిటరసీ రేట్లో ఉంది, మనకు ఈ ఆరోగ్య అంశాల్లోనూ ఉంది. డికేడల్ గ్రోత్ రేట్ తక్కువగా ఉండడం ద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది దేనికి వెస్ట్ గోదావరికి. అందుకే మనం అవిభక్త జిల్లాల్లో దేనికి చెప్తున్నామండి? వెస్ట్ గోదావరి. అది ప్రస్తుతం మనకు 2005లోనో 6లోనో ఇచ్చారు. అప్పటికి కృష్ణా, కానీ ప్రస్తుతానికి మనం దేన్ని చెప్పుకోవాల్సి వస్తుంది? వెస్ట్ గోదావరికి చెప్పాలి. అవిభక్త జిల్లాల్లో ఇంత కన్ఫ్యూజన్గా బిట్టు వాడు అడగడు. ఎవడు ఏపీఎస్సీ వాడు అడిగే అవకాశం లేదు. అడిగితే కనుక అవిభక్త జిల్లాల దాంట్లో ఇది చెప్పాలి. ప్రస్తుత జిల్లాల్లో అయితే అన్డౌటెడ్లీ మనం చెప్పే జిల్లా ఏమవుతుందంటే విశాఖపట్నం. ఎందుకంటే జీడిపి ఎక్కువగా ఉంది అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు. విశాఖపట్నంలో లిటరసీ రేట్ ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ నో డౌట్ యూనివర్సిటీస్ అవన్నీ ఉన్నాయి. మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అర్బనైజేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుత జిల్లాలు అడిగితే విశాఖపట్నం వస్తుంది. అవిభక్త జిల్లాలు అడిగితే కనుక వెస్ట్ గోదావరి వచ్చే అవకాశం ఉంది. యుఎన్ ప్రకటిస్తున్న హెచ్డిఐ ఇండికేటర్స్లో 17 SDGsలలో ఏ SDGలకు సంబంధం ఉంది? విచ్ ఆఫ్ ద 17 SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ హ్యావ్ అసోసియేషన్ విత్ ఇండికేటర్స్ ఆఫ్ హెచ్డిఐ? హెచ్డిఐలో 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి దేనికి సంబంధించిందండి? ఆయుర్దాయపు రేటు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ.
సెకండ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, అంటే ఇదేంటి దేనికి ఇంచుమించు దేనికి సంబంధించి ఉన్నట్టుంది, లిటరసీ, అది కూడా మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ సంబంధించి ఉంది. థర్డ్ ఏంటంటే ఇట్స్ జిఎన్ఐ, లివింగ్ స్టాండర్డ్స్. జిఎన్ఐ అంటే జీడిపి అంటే ఎకానమీ. ఇప్పుడు చూద్దాం, మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు, ఇది హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, జీడిపి వాటికి సంబంధించింది కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి, నో పావర్టీ, జీరో హంగర్, అంటే పరోక్షంగానే కానీ ప్రత్యక్షంగా లేదు. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఆయుర్దాయపు రేటుకు సంబంధించిన 3 ఉంది, SDG 3. క్వాలిటీ ఎడ్యుకేషన్, SDG 4 కూడా ఉంది, మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఉంది కదా. అండ్ జెండర్, క్లీన్ వాటర్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామికల్ గ్రోత్ 8 ఉంటుంది. అంటే అక్కడ హెల్త్కి సంబంధించి SDG 3, అక్కడ నాలెడ్జ్కి సంబంధించి SDG 4, అక్కడ లివింగ్ స్టాండర్డ్ సంబంధించి మనం తీసుకోవాల్సింది దీంట్లో ఏంటంటే SDG 8. కాబట్టి 3, 4, 8 అనే వాటికి సంబంధం ఉంటుంది. దేనికి సంబంధం ఉంటుందండి? SDG 3, SDG 4, SDG 8కి డైరెక్ట్గా సంబంధం ఉంది, మిగతా వాటికి పరోక్షంగా ఉండొచ్చు. కాబట్టి మనం 1, 2, 4 అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయండి. UNHDI భారత్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద UNHDI రిపోర్ట్ ఆఫ్ ఇండియా. గత నివేదికతో పోలిస్తే ఇండియా HDI ర్యాంక్ పడిపోయింది, విలువ కూడా తగ్గింది. వెళ్ళిపోతాం, స్పీడ్లో వెళ్ళిపోతాం మనం ఇలాంటి ఆన్సర్స్ పెట్టేటప్పుడు. గత నివేదికతో పోలిస్తే HDI ర్యాంక్ పడిపోయింది, ఎస్. ఇంతకుముందు 130 ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 132. విలువ కూడా తగ్గింది, విలువ పెరిగింది. HDI వాల్యూ 0.63 ఎంతో ఉండేది, 0.630 ఎంతో ఉండేది, 620 ఎంతో ఉండేది, అది ఇప్పుడు 0.633కి రీచ్ అయింది. కాబట్టి వాల్యూ ఏమైందండి? పెరిగింది. ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది, తప్పు అవుతుంది. భారత్ మధ్యస్థ HDI దేశాల్లో ఉంది, ఎస్. 0 to 0.549 లో HDI, 0.55 to 0.699 moderate or middle HDI, 0.7 to 0.799 high HDI, 0.8 to 1 very high HDI. కాబట్టి మన 0.633 కాబట్టి మిడిల్ HDI, మధ్యస్థ మానవాభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది, కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. బంగ్లాదేశ్ శ్రీలంక కన్నా భారత్ మెరుగైన దశలో ఉంది, రాంగ్. శ్రీలంక మన ర్యాంక్ 132, బంగ్లాదేశ్ 128 దగ్గర, 126 దగ్గర ఉంది, శ్రీలంక 70sలో ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఇండియా ర్యాంక్ 132, ఇండియా స్కోర్డ్ 0.633, కరెక్ట్. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే 2 and 4 మాత్రమే కరెక్ట్. ఇండియా HDI మీద ఇలా అడుగుతాడు. He may compares the HDI ranks with our neighboring countries, may compare with BRICS, may compare with Asian countries. అండ్ మన ర్యాంక్ పెరిగిందా తగ్గిందా, విలువ పెరిగిందా తగ్గిందా, ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న. UNHDP మెథడ్లో తీసుకుంటే, UNHDP మెథడ్ యాజ్ ఇట్ ఈస్, ఆ 3 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, డైమెన్షన్స్ ఉన్నాయి, 4 డైమెన్షన్స్, 3 ఇండికేటర్స్, 3 డైమెన్షన్స్, 4 ఇండికేటర్స్, 3 ఇండిసెస్. ఓకే, తీసుకుంటే మన స్టేట్స్ విలువలు చూద్దాం. ర్యాంకులలో కేరళ ప్రథమ స్థానంలో ఉండగా బీహార్ చివరి స్థానంలో ఉంది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాజ్ పర్ UNHDP మెథడ్ కేరళ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, బీహార్ ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్, నో డౌట్. ఏపీ యొక్క విలువ 0.630, 100%. ఇది ఇంచుమించు భారత HDI, భారతది ఎంత ఉంది? 0.633, ఇంచుమించు అన్నాం కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుంటే ఎన్నో ర్యాంక్లో ఉంది? 25th ప్లేస్. ఏపీ ఈజ్ ఇన్ 25th ప్లేస్ అమాంగ్ స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ ఇండియా ఇన్ HDI, కరెక్టే. ఇది కూడా ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా భారత సగటుకు మించి సగటును కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఏవైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో, ఇంక్లూడింగ్ DDD, డయ్యూ డామన్, అప్పటికేంటంటే భారత సగటు కన్నా ఒక కేంద్రపాలిత ప్రాంతం విలువ తక్కువగా ఉంది, దాద్రా నగర్ హవేలీ. ఇప్పుడు అది డయ్యూ డామన్తో యాడ్ అయింది కాబట్టి మేబీ ఇట్ ఇంక్రీసెస్ ఇట్స్ HDI ర్యాంక్
అండ్ ఇట్ హ్యాస్ మోర్ యావరేజ్ దెన్ ద ఇండియా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏంటమ్మా? ఆల్ ఆర్ కరెక్ట్, రైట్. హెచ్డిఐలో గల డైమెన్షన్స్ ఏవి? మానవాభివృద్ధి సూచిలో మనకి ఏమేమి డైమెన్షన్స్ ఉంటాయి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఏంటేంటి? జీవన ప్రమాణం, ఎస్. దీన్ని దేంట్లో చెప్తున్నామండి? జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో ఇట్స్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో చెప్తాం. ఆయుర్దాయపు రేటు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ ద రేట్ ఆఫ్ బర్త్. జ్ఞానం, దీన్ని రెండు ఇండికేటర్స్తో కొలుస్తాం. ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. పర్యావరణం యాడ్ చేద్దాం అనుకున్నారు 2020 నుంచి, కానీ ఇంకా యాడ్ చేయలేదు. కాబట్టి మనకు 1, 2, 3 మాత్రమే కరెక్ట్, 4 అనేది లేదు. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది, రైట్. ఎన్ఎస్సి మెథడ్లో హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేస్తే భారత హెచ్డిఐ రాష్ట్రాల్లో హెచ్డిఐ ర్యాంకుల్లో భారత రాష్ట్రాల హెచ్డిఐ ర్యాంకులలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? యుఎన్డిపి మెథడ్కి ఎన్ఎస్సి మెథడ్కి కారణమే ఒకటే డిఫరెన్స్. లాస్ట్ ఏదైతే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో యుఎన్డిపి మెథడ్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే ఎన్ఎస్సి మెథడ్లో ఏంటంటే పర్చేసింగ్ ప్యారిటీని తీసుకుంటారు, కొనుగోలు శక్తిని తీసుకుంటారు. కొనుగోలు శక్తిని కనుక పరిగణలో తీసుకుంటే ఇప్పుడున్న ర్యాంక్స్లో మొదటి ప్లేస్లోకి మనకు వచ్చేది ఏంటంటే మనకు గోవా వస్తుంది. గోవా తర్వాత కేరళ వస్తుంది సెకండ్ ప్లేస్లోకి. లాస్ట్ ప్లేస్లో మనకు బీహార్ కన్నా ముందు మనకి ఏముంటుందంటే చివరి స్థానంలో జార్ఖండ్ ఉంటుంది. ఏ మెథడ్లో? ఎన్ఎస్సి మెథడ్లో. జార్ఖండ్ కన్నా పైన బీహార్ ఉంటుంది. ఎన్ఎస్సి మెథడ్ గోవా ఫస్ట్ ప్లేస్, యుఎన్హెచ్డిపి మెథడ్ కేరళ ఫస్ట్ ప్లేస్, యుఎన్హెచ్డిపి మెథడ్ బీహార్ లాస్ట్ ప్లేస్, ఎన్ఎస్సి మెథడ్ జార్ఖండ్ లాస్ట్ ప్లేస్, బట్ 1 బీహార్ ఉంటుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? గోవా. హెచ్డిఐ 2021 నివేదిక ప్రకారం కింద వాక్యాలను పరిశీలించండి. 2021, 2022లో ఇచ్చాడు. ప్రస్తుత నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఓకే, కాబట్టి మీరు దాన్ని చూసి ఆ స్పెల్లింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. ప్రపంచ సగటు 0.733గా ఉంది. యావరేజ్ ఆఫ్ వరల్డ్ విల్ బి ఇట్ వాస్ 0.733. ఎస్. ప్రథమ స్థానంలో యథావిధిగా నార్వే ఉంది. యాజ్ యూజువల్ నార్వే ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. రాంగ్. నార్వే ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఎవరు వచ్చారంటే స్విట్జర్లాండ్. మొదటి 10 స్థానాల్లో ఉన్న ఏకైక ఆసియా దేశం హాంకాంగ్. ద ఓన్లీ ఏషియన్ కంట్రీ అమంగ్ టాప్ 10 స్టేట్స్, టాప్ 10 కంట్రీస్ ఆఫ్ హెచ్డిఐ ఈస్ హాంకాంగ్. ఎస్, కరెక్టే. చివరి స్థానంలో సూడాన్ ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతాం చూడండి. చివరి ప్లేస్లో సూడాన్ కాదు, సౌత్ సూడాన్ ఉంది. ఏ సూడాన్ ఉందండి? సౌత్ సూడాన్. కాబట్టి తప్పు. సో మనకు 1 and 3 ఉండాలి. 1 and 3 ఉంటే కరెక్ట్, రైట్. ఒక దేశం యొక్క హెచ్డిఐ విలువ 0.730గా ఉంది. అది ఏ వర్గానికి చెందుతుంది? ఇప్పుడే చెప్పాను. 0 to 0.549 లో హెచ్డిఐ, 0.550 to 0.699 మోడరేట్ హెచ్డిఐ, 0.7 to 0.799 హై హెచ్డిఐ, 0.8 to 1 వెరీ హై హెచ్డిఐ. అల్ప అంటే ఇది, మధ్యస్థ అంటే ఇది, అధిక అంటే ఇది, అత్యధిక అంటే ఇది. ఆ విలువ ఎంత? 0.730 ఇక్కడ ఉంది. కాబట్టి మనకు ఏమై ఉంటుందండి? హై హెచ్డిఐ నేషన్. అది అధిక అభివృద్ధి చెందిన దేశం. హైయెస్ట్, ఇది వెరీ హై అని రాయాలి ఇక్కడ. వెరీ హై హెచ్డిఐ, అత్యధిక కాదు, హై హెచ్డిఐ అది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? హై హెచ్డిఐ. 0.8 దాటి ఉంటే వెరీ హై హెచ్డిఐ కంట్రీస్ అని అంటాం. హెచ్డిఐ విలువను పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి? వాట్ స్టెప్స్ ఆర్ టు బి టేకెన్ టు ఇంక్రీస్ హెచ్డిఐ వాల్యూ ఆఫ్ ఎ కంట్రీ? విద్య, ఆరోగ్య, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి. వాటితో పాటు ఎన్రోల్మెంట్ రేషియోస్ని పెంచాల్సి ఉంటుంది. కరెక్టే. మౌలిక వసతుల్ని దృష్టి పెడితే ఆటోమేటిక్గా మనకేంటి? ఆయుర్దాయపు రేటు అండ్ ఎన్రోలింగ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. 2, దేశ జీడిపిని పెంచుతూనే జనాభా పెరుగుదలను నియంత్రించాలి. ఎస్. దీన్ని నియంత్రించకుండా హెచ్డిఐలో టాప్ పొజిషన్కి వస్తామనేది అవాస్తవం, అసంభవం కూడా. దీన్ని నియంత్రిస్తుంటేనే మనకు ఏమవుతుందండి? దీనికి నియంత్రణలో పెడితేనే మనకేమవుతాం? హెచ్డిఐలో మెరుగైన పొజిషన్కి వెళ్తాం.
జీడిపి పెరుగుతున్నంత అభివృద్ధి రేట్లు ఇది పెరగకపోతే, ఇది జనాభా పెరుగుతూ పోతే ఇంకా అక్కడ పెద్ద మార్పులు ఉండవు. సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ పాపులేషన్. ఓకే, కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం అంటే తగ్గించడం కాదు. ఆర్థిక అభివృద్ధి రేటు 2 అంకెల్లో పరుగు తీస్తుంది, జనాభా అభివృద్ధి రేటు 1 అంకెలో ఉండని, అప్పుడు మీకు ఏమవుతుంది, హెచ్డిఐ రేటు పెరుగుతుంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్. ఇది ఏమమ్మా మానవాభివృద్ధి అనే సబ్ హెడ్డింగ్కి నా నుంచి వచ్చిన ఒక 15 MCQs. మీకు యాప్లో ముందు తెలుగు మీడియం వాళ్ళకి చెప్పినప్పటికీ తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పినప్పుడు కొన్ని మార్పులు 1-2 వచ్చి ఉంటాయి. అందుకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంత అసౌకర్యంగా ఫీల్ అవునప్పుడు తెలుగు వీడియోస్ చూడండి. తెలుగు వాళ్ళు ఏమైనా కొంచెం అసౌకర్యంగా ఉంటే ఇంగ్లీష్ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఓకే, అందుకే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చెప్పేటప్పుడు మళ్ళీ ఆ పీడిఎఫ్స్ వాటి యొక్క అసిస్టెన్స్ని తీసుకొని కంప్లీట్ చేశాను. ఏది హెచ్డిఐది, మీరు ఏది నచ్చితే అది చూడండి. ఓకేనా, అట్లా అందుకే సార్కి కూడా చెప్పాను 2 మీడియంస్ని ఇద్దరికి కూడా ఇవ్వండి అని. ఎందుకంటే వైల్ టీచింగ్ ఇంగ్లీష్ కొంత ఏమైనా ఇబ్బంది ఉంటే అది తెలుగులో మీరు చూసి అర్థం చేసుకుంటారు. అంతా ఏపీ విద్యార్థులు లేదా టీఎస్ సంబంధించిన విద్యార్థులు కాబట్టి అవగాహన ఈజీగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మనం డెమోగ్రాఫిక్స్ థర్డ్ చాప్టర్ లేదా థర్డ్ సెక్షన్లో మనకు సెకండ్ సబ్ హెడ్డింగ్ ఏంటంటే డెమోగ్రాఫిక్స్. థర్డ్ చాప్టర్లో అత్యధిక బిట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే డెమోగ్రాఫిక్స్ నుంచి రావచ్చు అండి. రైట్, అది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.